బడి నుంచి వస్తూ దారిలో బండి దగ్గర ఆగి 10 రూపాయల బజ్జీ పొట్లం చేతిలో పట్టుకుంటే అబ్బో! ఆ రోజులు మళ్ళీ రావు గానీ, ఆ రుచిని మాత్రం ఇంట్లోనే చేసేద్దాం రండి. సో, ముందుగా దీనికోసం ఒక బౌల్‌లోకి శనగపిండిని తీసుకొని, దాంట్లోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, అలానే కొంచెం జీలకర్ర పొడి వేసి, మొత్తం అంతా బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలనమాట. మరీ పల్చగా అయితే చేసుకోకూడదు. ఎందుకంటే పిండి మళ్ళీ మిర్చికి అంటుకోదనమాట. సో, థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకుంటే చాలా బావుంటుంది. ఇంకా ఈ మిరపకాయలని బాగా వాష్ చేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టి ఆ గింజలు తీసేస్తే మనకి కారం అనేది ఎక్కువగా ఉండదనమాట. సో, ఇలా ఘాటు పెట్టుకొని గింజలు తీసి దాంట్లోకి వామ్ అని పెట్టుకుంటే ఆ వామ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇంక బాగా మరుగుతున్న నూనెలో ఇలా ఈ పిండిలో బజ్జీని ముంచి నూనెలో వేసుకోవడమే. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలా అప్పుడే మనకి బజ్జీ బాగా ఉడుకుద్ది. కలర్ కూడా బాగా వస్తుందనమాట. మరీ హైలో పెడితే లోపల పిండి అనేది అలా పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో, మీడియంలో పెట్టి బాగా వేయించుకోవాలి. నా దృష్టిలో మిర్చి బజ్జీ లేని సాయంత్రం అది అసలు సాయంత్రమే కాదు, పెద్ద నరకం. కారం మిర్చి బజ్జీకి క్రంచీ ఉల్లిపాయ తోడైతే ఇది కదా స్వర్గం అన్నట్టుంటుంది. అందుకే ఈ మిర్చి బజ్జీలోకి చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి దాంట్లోకి ఉప్పు, కారం, నిమ్మకాయ కలిపేసి దాంట్లో పెట్టేసి తినేస్తే లవ్ ఎట్ ఫస్ట్ బైట్ అంటే ఇదేనేమో. కారం కారం మిర్చి బజ్జీ కరకరలాడే రుచే వేరు. ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయిపోండి.